పాటుగా ప్రొఫెసర్ గాలి వినోద్ కూడా ఉన్నారు. వీరికి సంఘీభావం తెలపడానికి అయితే రావడం జరిగింది. బ్యాక్లాగ్ పోస్టుల కోసం అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే గ్రూప్ 3లలో కూడా పోస్టులు పెంచాలని చేస్తున్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు సార్? ఇది 100 రోజులకి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటిపోయింది కాబట్టి ఇవాళ ఆ జాబ్ క్యాలెండర్ అమలు చేయమని చెప్పి అంటున్నారు పిల్లలది చాలా న్యాయమైన డిమాండ్. వాళ్ళెవరు కూడా అన్యాయంగా అడగట్లేదు. ఇవాళ గత 13 సంవత్సరాలుగా గ్రూప్ 1 పోస్టులు నింపలేదు. మరి ఆ పోస్టులన్నీ కూడా ఇవాళ ప్రాపర్గా పెంచి నింపాలని చెప్పి డిమాండ్, న్యాయమైన డిమాండ్. అట్లాగే ఇవాళ ఇప్పుడు గతంలో కంటే 13 ఏళ్ళ గ్యాప్ వచ్చింది కాబట్టి 50 బదులు 100 1:100 చేయమన్నారు. గతంలో సిఎల్పి లీడర్గా ఉన్న బట్టి 100 చేస్తామని ప్రకటించారు అసెంబ్లీలోనే. మరి అసెంబ్లీ సాక్షిగా చేసిన వాడు ఇవాళ ఎందుకు మరి ఇవాళ అమలు చేయట్లేదు? ఒక డిప్యూటీ సీఎంగా ఉండి వాళ్ళ న్యాయమైన డిమాండ్ను అమలు చేస్తారా? డిప్యూటీ గారు తమ చేత కాకపోతే రాజీనామా చేస్తారా? అలాగే ఇవాళ మీరు 33 జిల్లాలు ఉన్నాయి కాబట్టి 33 జిల్లాలో ఇవాళ పెంచిన ఎవరైతే న్యాయంగా ఇవాళ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలు పెంచాలి, డిఎస్సి ఉద్యోగాలు పెంచి ఇవాళ అమలు చేయమని చెప్పి వాళ్ళు అడుగుతున్న దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద. కులాలకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులు ఉంచకూడదు, మొత్తం ఫిలప్ చేయాలనేటువంటి డిమాండ్ కూడా ఇక్కడ కనబడతా ఉంది. ఆ డిమాండ్ ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా బ్యాక్లాగ్ పోస్టులు అనేది అది ఒక ప్రాథమిక రాజ్యాంగ హక్కు వాళ్ళది. కాబట్టి బ్యాక్లాగ్ పోస్టులు ఏవి కూడా ఖాళీగా ఉంచకుండా అన్నింటినీ ఒకటేసారి నింపడం వలన ఇలా విద్యార్థి లోకం సంతృప్తిగా ఉంటుంది. లేదంటే నువ్వు 14 సీట్లు ఎంపీ సీట్లు గెలుస్తాను 8 సీట్లకు పడిపోయినరు. ఎందుకు? కారణం నిరుద్యోగులు. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో వీళ్ళంతా తిరుగుబాటు చేస్తే అడ్రస్ లేకుండా పోతుంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళకు నింపి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. జాబ్ క్యాలెండర్ వస్తుందనేటువంటి ఆశ మనకు కనబడతా ఉందా ఈ ప్రభుత్వంలో? ఇప్పుడు మనకైతే ఇప్పటివరకు కనబడట్లేదు. కోదండరామిరెడ్డి గారు ఇవాళ ఆయన బాధ్యత తీసుకోవాలి. ఆయన ఒకవేళ నిజంగానే కోదండరామిరెడ్డి గారి వాళ్ళు మంత్రి చేస్తారో ఈ మధ్యలో చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ విద్యాశాఖను ఆయనకు హ్యాండ్ ఓవర్ చేయాలి. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఖచ్చితంగా అన్నీ కూడా బ్యాక్లాగ్తో సహా అన్ని నింపాల్సిన బాధ్యత ఇవాళ కోదండరామిరెడ్డి గారికి ఉంది. లేదంటే కోదండరామిరెడ్డి గారు లేదంటే నిరుద్యోగులు ఎవరెవరికైతే రియాజు ఇట్లాంటి వాళ్ళందరికీ పదవులు వచ్చాయి కదా, వాళ్ళందరి పదవులు దింపేదాకా ఈ విద్యార్థుల పోరాటం ఆగదు, నిరుద్యోగుల పోరాటం ఆగదు. ఇదే పరిస్థితి. మీరు బ్రదర్ దేనికి సంబంధించి ఆస్పిరెంట్గా ఉన్నారు? డిఎస్సి, నేను పీటీకి సంబంధించిన ఆస్పిరెంట్ని. గత ప్రభుత్వంలో ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే పోస్టులతో భర్తీ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న పోస్టులు 128 పోస్టులు. అదే 128 పోస్టులతో వీళ్ళు నోటిఫికేషన్ వేసిండ్రు. ఈ నెల వచ్చే నెలలో జూలై 17న ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయని చెప్తున్నారు. కాకపోతే ఈ ఎగ్జామ్ కన్నా ముందు సెట్ కండక్ట్ చేసిండ్రు, టీటీసీ కండక్ట్ చేసిండ్రు. వాళ్ళల్లో మళ్ళీ వాళ్ళకేం చేసిండ్రు అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత వాటికి నార్మలైజేషన్ చేయలేదు. మళ్ళీ వాటి మీద ఇప్పుడు కేసు నడుస్తుంది. అంటే వాళ్ళ ప్రకారంగా అయితే వాళ్ళు 2 మంత్స్ ఇంకా మాకు 2 మంత్స్ ఇంకా ఎగ్జామ్ డేట్ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పి చెప్తున్నారు. అంటే అంత తొందరలో ఎందుకు పెడుతున్నారు? మాకు గత ప్రభుత్వంలో ఎన్ని పోస్టులు ఉన్నా ఈ ప్రభుత్వం కూడా అన్ని పోస్టులతో వాళ్ళు రిలీజ్ చేసిండ్రు. సో మా పోస్టులు పెంచాలని చెప్పేసి ధర్నా చౌక్గా మేము ఎంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు చెప్పినటువంటి పోస్టుల కోసం? నోటిఫికేషన్ కోసం అంటే ఈ నోటిఫికేషన్ అనేది 2018లో మా డిఎస్సికి 2018లో నోటిఫికేషన్ వచ్చింది. అంటే 6 సంవత్సరాల నుంచి ఈ 2014లో ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. 6 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఒక నోటిఫికేషన్ కూడా జరగలేదు. అంటే ఇంచుమించు దాదాపుగా 1,00,000 మంది అభ్యర్థులు ఈ పీటీ పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే 1,00,000 మంది పీటీ పోస్టుల కోసము నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ 128. వేరే 33 జిల్లాల్లో చూసుకుంటే ప్రతి ఒక్క జిల్లాల్లో కనీసం ఒక్క పోస్ట్ కూడా లేకుండా ఉంది. అంటే కొన్ని జిల్లాల్లో పోస్టులు ఉన్నాయి, కొన్ని జిల్లాల్లో పోస్టులు లేవు. కాబట్టి ప్రతి ఒక్క జిల్లాకి నోటిఫికేషన్లు వచ్చే విధంగా మా నోటిఫికేషన్లు మాకు 128 కాకుండా ఎక్కువ మెజారిటీతో నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరుతున్నాం. మీరు బ్రదర్ దేనికి సంబంధించిన ఆస్పిరెంట్? మీరు గ్రూప్ 2 డిఎస్సి అన్న. మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన ఈరోజు ధర్నా చౌక్ దగ్గర, ఇందిరా పార్క్ దగ్గర వేలాది మంది విద్యార్థులు ఎందుకు వచ్చారంటే ఆ రోజు
ఈ విద్యార్థులు నిరుద్యోగులే కదా ఈ ప్రభుత్వానికి గెలిచింది, ఈ విద్యార్థుల వల్లనే కదా, నిరుద్యోగుల వల్లనే కదా. ఆ రోజే ఎలక్షన్స్ అప్పుడు ఒక రకంగా హామీలు ఇచ్చి ఇప్పుడేమో వీళ్ళని పట్టించుకోకపోవడం సిగ్గుసేటుగా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, నువ్వు తక్షణమే గ్రూప్ 2 గ్రూప్ 3 డిఎస్సి మెగా డిఎస్సి కానీ 46 జియో కానీ రద్దు చేయకపోతే, తక్షణమే మా పైన మాకు పోస్టులు పెంచకపోతే మీకు తగిన రానున్న ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాము. ఎందుకంటే మేము ఇక్కడ బడు బలహీన పేద వర్గాలే కదా, మా నుంచే కదా మీరు గెలిచింది, మేమే కదా ఆ రోజు రోడ్లపైకి వచ్చి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మేము అందరికీ వేలాది మందికి మేము అవేర్నెస్ తీసుకొచ్చింది. కన్న తల్లిదండ్రులకి, మా ఇంట్లో కుటుంబాలకి అందరికీ చెప్పింది మేమే కదా. ఈరోజు మా నుంచి మీరు లబ్ధి పొంది ఒకరోజు రాజకీయ పదవి లబ్ధి పొందినాక ఒక రకంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకు మీరు ఇలా వ్యవహరిస్తున్నారు? తక్షణమే గ్రూప్ 2 2000 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 3000 పోస్టులు పెంచాలి, మెగా డిఎస్సి చేయాలి. మీరు ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడేమో పోస్టులు పెంచుతా అన్నారు, ఇప్పుడు అదే నోటిఫికేషన్ కంటిన్యూ చేస్తున్నారు. తక్షణమే పోస్టులు పెంచి కొత్త నోటిఫికేషన్ వేయాలని మేము కోరుకుంటున్నాము. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.